నేడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రులు పర్యటించడం ఆసక్తి రేపుతోంది. స్టీల్ ప్లాంట్ సందర్శన అనంతరం అధికారులతో కుమారస్వామి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కార్మిక సంఘాలతో భేటీ అవుతారు. సెంట్రల్ మినిస్టర్స్ కు ఘన స్వాగతం పలకనున్నారు కూటమి నేతలు. ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ గేటు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు లైవ్ లో. అనురాధ, జ్యోత్స్న, ఈరోజు విశాఖపట్నంలో సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామితో పాటు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా స్టీల్ ప్లాంట్ ని మరి కాసేపట్లో సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్ ని సందర్శన అయిన తరువాత వాళ్ళు ఇక్కడ కీలకంగా ఇక్కడ ఉన్న కార్మిక సంఘాల నేతలతోని అలాగే స్టీల్ ప్లాంట్ లో ఉన్న అధికారులతోని భేటీ అవుతారు. ఆ భేటీ అనంతరం ఒక కీలకమైన ప్రకటన కూడా స్పష్టంగా చేసే అవకాశం ఉంది అనేది ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్టీల్ ప్లాంట్ కి ప్రకటించిన భారీ ప్యాకేజ్ ఇచ్చిన అనంతరం వాళ్ళు స్టీల్ ప్లాంట్ కి ఈ రోజు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ని ఇప్పటికే ప్రకటించి ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మినిస్టర్స్ పర్యటన చేస్తున్న నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా ఈ అంశం అయితే నెలకొనింది. అయితే ఇప్పటిదాకా కార్మిక సంఘాల నుంచి మాత్రం కొన్ని వర్గాల నుంచి కొంత భిన్న స్వరాలు అయితే నిన్నటి వరకు కూడా వినిపించాయి. ఎందుకనంటే ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోయిందని అనుకోలేము. స్టీల్ ప్లాంట్ ని సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేసినప్పుడు మాత్రమే దాని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అప్పుడు మాత్రమే స్టీల్ ప్లాంట్ అనేది రక్షించబడింది, పరిరక్షణ జరిగింది అని భావించాల్సి ఉంటుంది అని చెప్పి కొంత భిన్న స్వరాలు వినిపించినప్పటికీ కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కూటమి నేతలు ఒక స్పష్టమైన ప్రకటన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఒక అభిప్రాయాన్ని వాళ్ళకి వెలుగుచ్చే సమయం ఉన్న నేపథ్యంలో ఈరోజు వాళ్ళ పర్యటన కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మరి మినిస్టర్ కుమారస్వామి కానీ లేకపోతే శ్రీనివాస్ వర్మ కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్లో అధికారులతోని అలాగే ప్రజా సంఘాలు కార్మిక సంఘాల నేతలతోని కూడా భేటీ అవుతారు. భేటీ అనంతరం వాళ్ళు సమీక్ష నిర్వహించిన తర్వాత ఒక కీలకమైన ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఈ భారీ ప్యాకేజీ ఇచ్చిన తరువాత వాళ్ళు తొలిసారిగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూటమి నేతలంతా కూడా భారీగా వాళ్ళకి స్వాగత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్లి వాళ్ళు సమీక్ష అనంతరం అధికారికంగా ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి మంత్రుల పర్యటన తర్వాత స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. కార్మిక సంఘాల నేతలు మంత్రులతో భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలకి వచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళు చెప్తున్నట్లుగా సెయిల్లో విలీనం అన్న డిమాండ్ అని కొనసాగిస్తారా, లేకపోతే ఈ ప్యాకేజీతో ఉత్పత్తిని పెంచే మార్గంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న స్టెప్స్ మీద వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుందా అన్న దాని మీద మాత్రం ఒక చర్చ అయితే మాత్రం ఆసక్తికరంగా విశాఖపట్నంలో నడుస్తుంది. మరి కాసేపట్లో మంత్రులు స్టీల్ ప్లాంట్కి చేరుకుని అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం చాలా కీలకమైన అంశాలు స్టీల్ ప్లాంట్ మీద బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ అనురాధ.